నేను కవిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మూలన ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. అయితే ప్రతి ఎన్నికల సీజన్లోనూ పార్టీలన్నీ తమ మేనిఫెస్టోల్లో వరాలు వాగ్దానాలతో నింపేయడం శరామామూలే. ప్రజలుగా వాళ్ళేం కోరుకుంటున్నారు, ఓటర్లుగా ఎలాంటి ఎజెండా పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని కోరుకుంటున్నారు, ఎలాంటి అంశాలుంటే బాగుంటుందని వారు అనుకుంటున్నారు. వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది చిత్తూరు జిల్లాలోకి. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది రాయలసీమలో ఉన్నటువంటి 4వ జిల్లా చిత్తూరులోకి. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, అటవీ సంపద, సహజ వనరులు చిత్తూరు జిల్లా సొంతం. ఎందరో మహానుభావులు పుట్టినటువంటి నేల ఇది. రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకి చెందిన వారే. 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ ఎజెండా ఏంటో చూద్దాం రండి. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గంలో చెల్దిగానిపల్లి విలేజ్కి. ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎలాంటి వ్యవసాయ పద్ధతులు అనుసరించవచ్చో, ఇతర రాష్ట్రాల్లో అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి ఎంత ఆదర్శవంతంగా ఉండొచ్చో చూపిస్తోంది ఈ విలేజ్. ఇజ్రాయెల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని పంటల్ని ఎలా పెంచుకోవచ్చు, ఎలా సాగు చేయొచ్చు, దిగుబడి పెంచుకోవడంతో పాటుగా వ్యయాన్ని తగ్గించుకోవడం, వీటన్నిటికీ సంబంధించి ఆధునిక పద్ధతుల్ని అనుసరిస్తున్నటువంటి రైతులు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. గతంలో వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు, ప్రస్తుతం మారినటువంటి అభివృద్ధి, వీటన్నిటికీ సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. మీరు గతంలో చూసినటువంటి వ్యవసాయ పద్ధతులకి ఇప్పటికీ ఉన్నటువంటి మార్పు ఎలా ఉంది, ఏం చేసేవాళ్ళు? మేడం, గతంలో వచ్చిందన్న మాకు మామూలుగా వాటర్ వచ్చిందన్న మామూలుగా కడతాం, కాలువల్లో కడతా ఉండింది. 1998లో చంద్రబాబు నాయుడు వచ్చి మాకు వచ్చి డ్రిప్ ఇరిగేషన్ అనేది తెలియకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీని తెప్పించి ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఫస్ట్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టింది చంద్రబాబు నాయుడు. అప్పుడు వచ్చిన డ్రిప్పులు, మోటరు, మొత్తం పంప్ సెట్ అంతా ఫ్రీగా ఇచ్చి ఇక్కడ సెల్దిగానిపల్లి గ్రామంలో స్టార్ట్ చేసినారు. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉండగా మా రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ వాటర్ చాలా తక్కువగా ఉంది. మామూలుగా వచ్చిందన్న ఎటువంటి పరిస్థితులను వర్షాభావం కూడా తక్కువే ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో. అందుకోసం ఇప్పుడు అందరినివా కాలువ వాటర్ వచ్చేంత వరకు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందరినివా కాలువలో వాటర్ వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో కూడా సిరులు పండే అవకాశం ఉందనేసి మాకు కూడా చాలా కోరికుంది. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క పంట రైతు చేస్తూ ఉండేది, మొత్తము పండిస్తూ ఉన్నారు. ఎటువంటి పంట లేదనే పని లేదు కుప్పం నియోజకవర్గంలో. ఉర్లగడ్డ కానీ, చెరుకు కానీ, టమాటా కానీ ప్రతి ఒక్క పంటను డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే పండిస్తూ ఉన్నారు. మాకు వాటర్ ప్రాబ్లం 1200, 1300 అడుగులు బోర్ వేస్తే వాటర్ వస్తూ ఉంది. చాలా తక్కువ వాటర్ ప్రాబ్లం. అందుకోసం మాకు వచ్చిందన్న అందరినీ కాలంలో నీళ్ళు వచ్చిన తర్వాత మాకు బాగుంటుందనేసి మాకు 20 ఏళ్ల క్రితం వచ్చింది ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది చెల్దిగానిపల్లికి. అంతకు ముందు ఎలా ఉండేది పరిస్థితులు? అటు కరువు కాటకాలు అనేవి ఉండేవి, వర్షం తక్కువ అనేది ఉండేది, వీటి నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా తక్కువగా ఉండేది, ఆ పంటలు అనేవి కూడా వేరుగా వేసేవాళ్ళు. ఆ తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది, ఏం చేసేవాళ్ళు? 20 సంవత్సరాలకు ముందరైతే ఇక్కడ ఎక్కడో చెరువుల కింద కొద్దిగా వ్యవసాయం మాత్రమే చేసుకునేవాళ్ళు మేడం. అక్కడైతే వరి, చెరుకు, ఏదో ఇంటికి కావాల్సిన కూరగాయలు అదో ఇదో పంట చేసుకుని అట్లా కాలం వెళ్ళి తీసేవాళ్ళు. అప్పుడు డబ్బుల ముఖం అయితే అప్పటికి చూసింది మాకైతే తెలియదు. 97 తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత 2 ఇయర్స్లోనే మా ఊర్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఏమంటే ఆ డ్రిప్ టెక్నాలజీ కానీ, వాళ్ళు తెచ్చిన కొత్త క్రాప్స్ దాదాపు 30-40 వెరైటీస్ ఇప్పుడు ఏవేవి మార్కెట్లో ఉన్నాయి అవన్నీ అప్పుడే వచ్చాయి మాకు. 2000లోనే అన్ని బ్రొకోలీ, రెడ్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, రెడ్ క్యాబేజ్, వాణిజ్య పంటలన్నీ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మార్కెట్లో చెర్రీ, టొమాటో ఏమున్నాయి దాదాపు 30-35 వెరైటీస్ అప్పుడే వచ్చేసాయి మాకు. ఎక్కడ దేనికి మార్కెట్ ఉందో చూసుకొని దానికి అనుగుణంగా అందరూ పంట చేసుకునే వాళ్ళం. దానికి ముందు అయితే డబ్బు అయితే కనిపించేది కాదు, కానీ ఈ పంటలు వచ్చిన తర్వాత రోజు డబ్బు సంపాదించేది. రోజు మార్కెట్కి ఏదో ఒక్కో మనిషి మినిమం అంటే 4-5 వెరైటీస్ క్రాప్స్ చేస్తాం. దానికి ముందు అయితే ఏదో వరి వేసేసేది, చెరుకేసేది, సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు, ప్రతిరోజు డబ్బులు జేబులోకి వస్తుంది. ప్రతిరోజు మార్కెటింగ్ ఏదో ఒక వెజిటేబుల్ ప్రతి రైతుది ఉంటుంది. దాని నుంచి ఏమంటే ఆర్థికంగా కూడా రైతుకి ఇబ్బంది లేకుండా రోజు ఆదాయం ఉంది. దాంతోపాటు అంతా హ్యాపీగా జరుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు ఇప్పుడు డ్రిప్ కావాలా
అది దాని తగ్గట్టుగా గవర్నమెంట్ ఏమవుతుందంటే సబ్సిడీ వదులుతూ ఉంది. ఈ సబ్సిడీ నుంచి రైతులు ప్రతి ఒక్కరు డ్రిప్పు అనేది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఈ లేబర్స్ మీద ఉపాధి హామీ అనేది ఈ రైతులకు అనేది కనుక ఇస్తే రైతులు ఇంకా ముందుకు పోయేదానికి ఫుల్ ఆస్కారం ఉంది. ఈ పొట్టుగూడులుగా పెట్టినారు చెత్తతోకునేది అది ఇది. ఇప్పుడు ఆ విధంగా ఉర్లగడ్డలకి చెరుకు తోటకి ప్రతి ఒక్క దానికి ఆ ఉపాధి హామీ అనేది పొట్టుగూడులకి ఎట్లా ఇచ్చినారో అట్లా దీనికి కన్నా ఇస్తే ఇంకా ఎక్కువగా ప్రతి రైతు ముందుకు పోయేదానికి ఆస్కారం బాగుంటుందండి. ఇప్పుడు ఫస్ట్ టైం మీ దగ్గరే ఒక ప్రయోగాత్మకంగా డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయెల్ టెక్నాలజీ అని ఇక్కడ పెట్టారు. ఆ తర్వాత కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతున్నాయి కదా. చెల్దిగానిపల్లెలో ఇక్కడ పెట్టేసుకున్నాము అంటే ఇక్కడ ఆదర్శ రైతు అవుతున్నారా, లేకపోతే నష్టాలు వస్తున్నాయా, లాభాలు వస్తున్నాయా ఏంటి అనేది చూస్తున్నారు. అలా మీ ఊరికి కూడా పేరు వచ్చింది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ 20 ఏళ్ల కింద ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తే ఎలా ఉంది? మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఏమంటే ఇప్పుడు ఏ పంట అయినా కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త టొమాటో వచ్చింది మేడం. కగోమి 101 అని గవర్నమెంట్ ట్రయల్ ఇచ్చారు. ఎవరు నాటలేదంటే కూడా మేము ఇమీడియట్ నాకు ఇవ్వండి, నేను ఒక 50 ఎకర్ నాటుతాను, చూద్దాము, రోడ్ సైడ్ నాటితే అందరూ చూస్తారు, బాగొస్తే మనము ఇంప్లిమెంట్ చేసేదానికి బాగుందని మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడాము. అలాగే ఏమంటే ఏదైనా కానీ మా ఊర్లో ఉన్న రైతులు ఇమీడియట్ దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. బయట ఊరోడు ఎంత చెప్పినా అది నమ్మకం లేదు, అది వస్తుందో లేదో అని ఆలోచిస్తారు. మా వాళ్ళు ఏమంటే ధైర్యంగా ముందుకు దిగుతారు. ఏమైతే అది కొత్త క్రాప్కి పోదాము, వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని తొందరగా మా వాళ్ళు మారుతారు మేడం. గతంలో మీరు బోల్డ్ అన్ని వ్యవసాయ పద్ధతులు చేశారు. వరి, వేరుశెనగలు, మిగతావి రాగులు, జొన్నలు ఇలాంటివన్నీ పండించుకున్న తర్వాత ఈ వ్యవసాయ పంటలకి మారడానికి మీకు ఎంత టైం పట్టింది? ఎంత కాలం ఆలోచించిండ్రు మీరు అప్పుడు? మేము ఎక్కువగా ఏం ఆలోచించలేదు మేడం. చంద్రబాబు నాయుడు ఇక్కడ టెక్నాలజీ తీసుకొచ్చిన తర్వాత మేము వాళ్ళు చేసింది 1 సంవత్సరం చూసినాం కదా. వాళ్ళు 4 years 5 years ఉండి వెళ్ళిపోయినారు. మేము మొత్తం తొందరగా దేంట్లోకి దిగుబడి వచ్చినాం. అప్పుడు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు మీరు పంటకి? అప్పుడు తక్కువ మేడం. అప్పుడంతా ఇన్వెస్ట్మెంట్లు తక్కువ. కూలి వచ్చి 25 రూపాయలు ఉండింది. ఇప్పుడు అప్పుడు వచ్చి డిఏపి మూట వచ్చి 300 ఉండింది. ఇప్పుడు 1500. ఇప్పటికి రెట్టింపు ఎక్కువైంది, ఆదాయం ఎక్కువైంది. ఆదాయం ఎందువల్ల ఎక్కువైంది? ఏం చేస్తే ఎక్కువైంది అనుకుంటున్నారు మీరు? ఇరిగేషన్ వల్లనే ఎక్కువైంది మేడం. మిగతా మనం పారగెట్టినంటే రైతు ఎవడు పంట పెట్టలేడు. మేము 1 ఎకరా కాడ ఎవడు రైతు పంట చేయలేడు. ఒక కూలీని రమ్మంటే 500 ఇవ్వాలి మగోనికి. ఇంకటి వాళ్ళు తిప్పేసమంటే పారిపోతుంది. మనం హాయిగా ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా ఉండేది 4 ఎకరాలు చేపిస్తా ఉన్నాను. కూలి మనిషి ఏం పెట్టుకునేప్పుడు లేదు, ఏమేమి సులభమైపోయింది, అంతా సులభమైపోయింది. సో ఇప్పుడు చేంజ్ అనేది చాలా వరకు ఒక మార్పు అనేది రైతుల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆ మార్పు రావడానికి కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి చెల్దిగానిపల్లి యూజ్ అయింది. దీని వెనకాల ఎవరెవరి కృషి ఉందని మీరు అనుకుంటున్నారు? మేడం, వన్స్ అపాన్ ఏ టైంలో ఈ చెల్దిగానిపల్లి పెట్టి ఊరూరికి పోయి రికమెండ్ చేస్తే కూడా ఏమి చెప్పినా వాళ్ళు వేసుకోలేదు. ఎవరు? రైతులే. సపోజ్ రైతుల కథ వద్దు, నా కథ చెప్తాను. 20 నుంచి 25 ఎకర్స్ ఉంటే బోర్లు మోటార్లు క్లీన్గా మేమే ఫిట్ చేసి ఇస్తాము అంటే అప్పుడు నేనే దిగులు పడినాను. ఏమిటికి? వాళ్ళంతా ఫిట్ చేసి ఇస్తే అప్పుడు మన ల్యాండ్ ఏమన్నా చేస్తారు? ల్యాండ్ పనికి రాకుండా పోతుంది. పనికి రాక కాదు మేడం, బోర్ ఇస్తూ ఉన్నారు, స్టార్టర్లు A to Z వాళ్ళే ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అంటే ఏమి కారణము? వీళ్ళు నెక్స్ట్ ఏమో ల్యాండే ఏమన్నా యామారించుకొని ఇస్తారేమో అనే పొజిషన్లో నేను కూడా 1 year కలకుండా ఉండిపెట్టి అన్నాక లాస్ట్ ఎండ్ మూమెంట్లో 20 ఎకర్స్ పెట్టి 4 బోర్ మోటార్లు స్టార్టర్లు సెట్ పూర్తి తీసి అన్నకు యూజ్ చేస్తే అందరికీ ధైర్యం వచ్చి అన్నకు అట్లే కంటిన్యూ చేసి. కానీ అప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి ఇంకా బాగుంది. ఎంత బాగున్నా ఈ కూలి వాళ్ళతో తొందర జాస్తి అయిపోయింది. అందుకే ఏమి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి ఓల్డ్ సిస్టమ్ అంతా వస్తూ ఉంది. మళ్ళీ కూడా ఎంత టెక్నాలజీ చేస్తా ఉంటే అంత టెక్నాలజీ జనాలకి రోగాలు వస్తూ ఉంది. బీపీ అనేది, షుగర్ అనేది, ఇట్లా. మరి ఈ టెక్నాలజీ బాగుందా లేదా? ఇది బాగుంది మేడం. ఇది మనం ఎంత యూజ్ చేస్తామంటే వన్స్ అపాన్ ఏ టైంలో రాగులు, వడ్లు, జొండ్లు, ఉలువలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమి కానీ తొందర అవుతా ఉండలేదు. ఇప్పుడు దీనికి వచ్చి అంతా మెడిసిన్ లెక్కలేక మెడిసిన్ యూజ్ చేస్తాము. అది తింటా ఉంటే ఆ జనాలకి వస్తా ఉంది. రాగులు, జొన్నలు అవన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ తో పండించవచ్చు కదా. కానీ దాంట్లో డెవలప్మెంట్ తక్కువ, డబ్బు వచ్చేలా. దీంట్లో డెవలప్మెంట్ అమౌంట్ బాగా వస్తుంది చెప్పి అందరూ తినేపడుతూ ఉంటారు. ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా చాలా ప్రాంతాలకి. చేయొచ్చు మేడం, చేస్తా ఉన్నాము. కానీ దాని చేసిరి అన్ని దాన్ని వదిలిపెట్టేస్తారు. డబ్బు పైన ఆధారపడతా ఉన్నారు. డబ్బు పైన ఆధారపడతారు కాబట్టి
ఈ పంటలు చేస్తే డబ్బు బాగా వస్తుందనే ఉద్దేశం ప్రతి ఒక్కరూ డబ్బు గురించి ఆలోచించేటప్పుడు ఈ పంటలు బాగుంటుంది, మనకి ఇలువరి బాగా వస్తుంది, ఉర్లగడ్డ కానీ మనకి టమాటా కానీ బీన్స్ కానీ ఇట్లవన్నీ బనానా ఇట్లవన్నీ కూడా బాగా వస్తుంది, మనకి ఇలువరి బాగా వచ్చినప్పుడు డబ్బులు బాగా వస్తుంది, రైతు బాగుపడే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అందరూ దీనే చేస్తూ ఉంటారు. అభివృద్ధి అయితే బాగుంది. మనకి దీనికి ఈ డ్రిప్ ఇరిగేషన్కి సపోర్ట్ చేసింది మనకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. దాన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ అయినారు రైతులు. ఇక్కడైతే కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడైతే ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఒక్కరూ బాగుపడవచ్చు, నా రైతులు బాగుపడవచ్చు అనే ఉద్దేశంతో ఆయన చేసినాడు. కాబట్టి ఆయన శాశ్వతంగా ఉండే మాదిరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు దీనిపైన ఆధారపడతారు. చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి, ఆయన వెనకాల ఉండి చేశాడు కాబట్టి ఇది మంచి జరుగుతుంది. మనకి ఈ కుప్పం నియోజకవర్గంలో నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు భూమిలోకి బాగా ఇంకిపోయినాయి కాబట్టి ఇట్లా చేస్తే నీళ్ళు ఆదా అవుతుంది, రైతులు చేసుకునేదాన్ని బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరికీ సబ్సిడీ ఇచ్చినాడు. ఎస్సీలకి అయితే ఫ్రీగా ఇస్తూ ఉన్నారు డ్రిప్లు, ఇప్పుడు బాగా ఇస్తూ ఉన్నాడు, బాగా చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అయితే బాగుంది మేడం, నో ప్రాబ్లం, అదైతే చూసే పని లేదు, చాలా బాగా చేస్తూ ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించి అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఈ ప్రాంతంలో అమలు పరిచింది సాహసోపేతమైన నిర్ణయమే ముఖ్యమంత్రి గారు, దానికి అభినందనీయులమే. గతంలో ఒక రైతుగా నేను కూడా అర్ధరాత్రిలో పోయి పొలం కాడ కాసుకోండి, కరెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు నీళ్ళు కట్టేవాళ్ళం, భయపడుతూ పోయేవాళ్ళం, ఎక్కడైనా పాము కాటేస్తుందేమో అని చెప్పనేసి. ఇప్పుడు నిశ్చింతగా స్విచ్ వేసి ఇంట్లో ఉంటున్నాము. గతంలో భూగర్భ జలాలు కూడా చాలా అడగొంటిపోయేవి. ఈ సిస్టమ్ లేనప్పుడు కష్టంగా ఉండేది. వేసవి వస్తే నీళ్ళు అనేది కష్టంగా ఉండేది. పంటలు ఏమాత్రం పండించలేము. ఒకవేళ పండిస్తే కూడా సంప్రదాయ పంటలు వరి కానీ వేరుశనగ కానీ రాగి కానీ ఇలాంటివి మాత్రమే చేసేవాళ్ళు. ఆదాయము అక్కడికక్కడికే ఉండేది. తర్వాత ఇంకన్నీ కూడా అలాగే ఉండేది, తక్కువ. ఇప్పుడు ఆదాయం పెరిగింది, దాంతోపాటు మాకు సురక్షితమైన వ్యవసాయం కూడా అలవాటు పడిపోయినాము. ఎవరు కానీ ముందుకు వచ్చేవాళ్ళు కాదు అప్పుడు, కానీ సబ్సిడీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించిన రైతుల్ని ఆ తర్వాత ఒక్కొక్కరే ముందుకు రావడము జరిగింది. ఇజ్రాయెల్ టెక్నాలజీని ఏ విధంగా అయితే ప్రోత్సహించినారో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రమంతా కూడా సేంద్రీయ సాగుని కన్నా అభివృద్ధి చేస్తే ఆదాయంతో పాటు ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటుగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఆల్మోస్ట్ చాలా వరకు రైతు ఆత్మహత్యలనే కనిపిస్తున్నాయి, వర్షం మీద ఆధారపడేటువంటి పంటలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటితో పాటుగా ఇంకేం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ కింద చెల్దిగానిపల్లిలో ఒక ప్రయోగాత్మకంగా జరుగుతోంది వ్యవసాయం అనేది. దీంతో పాటుగా ఇంకేం చేయాలంటారు? టెక్నాలజీ అయితే బాగుంది, డ్రిప్ వేసుకున్నాము, క్రాప్స్ చేసుకున్నాము. మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ మేడం రైతుకి. ఎందుకంటే దళారీ వ్యవస్థలో మార్కెటింగ్ నుంచినే 80% లాస్ అయిపోతున్నారు ఫార్మర్స్. ఎందుకంటే ఇక్కడ ఎరువుల రేట్లు ఎక్కువ, విత్తనాల రేట్లు ఎక్కువ, కూలీ ఖర్చులు ఎక్కువ, అన్నీ ఎక్కువైనప్పుడు మార్కెటింగ్లోకి రైతు ఫిక్సైడ్గా అమ్ముకునే పరిస్థితులు లేడు ఈరోజు. ఏమంటే ఆ ఒక్కటి నేననే తాయిలాలు ప్రకటించేదాన్ని ఆపి మార్కెటింగ్ విధానం పైన దృష్టి పెట్టాలి గవర్నమెంట్. ఎందుకంటే మార్కెటింగ్లో ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేస్తున్నాడు, కానీ ఆ ఒక్క ధైర్యం రైతుకు కల్పించాలా. అది ఎవరు కల్పించాలా? గవర్నమెంట్ కల్పించాలా. ఆ వచ్చిన రోజు మార్కెటింగ్లో ధైర్యంగా నా టమోటా కానీ, నా అరటి కానీ, నా దానిమ్మ ఏ పంట అయినా సరే నేను కిలో 10 రూపాయలని 10 రూపాయలు నిశ్చయించినప్పుడు అమ్ముకున్న రోజే మన అగ్రికల్చర్ బాగుపడుతుంది అనేది ఒక కోరిక మేడం నాకు. దానికి ఏమంటే కారణాలు ఏమంటే రైతులు సంఘటితంగా ఏర్పడాలి, సొసైటీలు ఏర్పడాలి మెయిన్గా. ఎందుకంటే ఒక్కొక్క రైతుకు చేయాలంటే ఇబ్బందికరం. ఇప్పుడు మేమైతే చెల్దిగానిపల్లి హార్టికల్చర్ ఫార్మర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనేసి స్థాపించాం. అంతకుముందు ఏమంటే రాష్ట్రం అంతా రైతుమిత్ర గ్రూపులు స్టార్ట్ చేసినారు, కానీ రైతులకు ఫాలో అప్ లేనిది అన్ని రైతుమిత్ర గ్రూపులు కనుమరుగైపోయాయి. కానీ మేమేం చేసామంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ మెల్లమెల్లగా 94 నుంచి అది స్టార్ట్ చేస్తే 96లో మేము సొసైటీ స్థాపించి దాని ద్వారా ఏం చేసామంటే మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో అడిగాం, సార్ ఏం సార్ మాకు ఇట్లా ఎరువులు చాలా ఇబ్బందిగా ఉంది, కొనలేకపోతున్నాము, లారీలో నుంచి డంప్ని అట్లే తీసుకెళ్ళిపోతున్నారంటే అతను ఏం చేశాడంటే మీరు ఒక సొసైటీగా ఫామ్ కండి, మీకు ఎరువులు లైసెన్స్ ఇప్పిస్తాము, మీరే తెచ్చుకుంటే నాణ్యమైన ఎరువులు తెచ్చుకోవచ్చు, పురుగు మందులు తెచ్చుకోవచ్చు, మీ పంటలు నాణ్యంగా చేసుకోవచ్చు అని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత మేము సొసైటీ స్టార్ట్ చేసి ఆ ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్స్, ఫర్టిలైజర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజుకైతే కొద్దిగా మేము ఉన్న మా డబ్బులతోనూ కొద్దిగా మేము 15,000 మా 15 మంది సభ్యులు కలిసి చేసుకొని ఒక 6,75,000తో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు అయితే రైతుల్లో కొంచెం ఇబ్బంది ఉంది, కానీ మేము సొసైటీ పెట్టి ఫర్టిలైజర్ షాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వీకోట్ నుంచి కుప్పం దాకా అన్ని ఎరువుల అంగళ్ళలోనూ మాది మార్జిన్ అయింది. చెల్దిగానిపల్లి తక్కువ ధరకి ఇట్లా ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వరని అది ఇండైరెక్ట్గా ఫార్మర్కి లబ్ధి చేకూరింది. దాంతోపాటు ఏం చేసామంటే మనం డిపార్ట్మెంటల్తో సపోర్ట్ అయ్యి కొన్ని క్రాప్స్ పైన ఇంట్రడ్యూసింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాము.
ఇప్పుడు పొటాటో ఉందనుకోండి, పొటాటో మాది అక్టోబర్లో ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్కి ముందే మేము ప్లాన్ చేసుకొని రైతులందరినీ పిలిపించి ఒక టొమాటో క్రాప్ పైన ఏ ఫెర్టిలైజర్ వాడాలా, ఏ పెస్టిసైడ్ వాడాలని రైతులకు ట్రైనింగ్ ఇచ్చాం. దీనివల్ల ఏం ఉపయోగం అంటే రైతు పెట్టే పెట్టుబడి తగ్గించవచ్చు. ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా సంఘాలుగా ఏర్పడి ఆ సంఘాల ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేస్తే రైతులకు ధైర్యం వస్తుంది. ఆ మార్కెటింగ్ చేసేదానికి వాళ్ళు ఒక విధానాన్ని ఖచ్చితంగా పెంపొందించాల్సిందే, దాంతో ఏం డౌట్ లేదు రైతుకి. ఎందుకంటే ఒక చిన్న ఫ్యాక్టరీ పెడితే రైతు ఒక మార్కెటింగ్ మేనేజర్ని పెట్టుకుంటాడు, ఒక ప్రొడక్షన్ మేనేజర్ని పెట్టుకుంటాడు, ఈయన జీఎంగా ఉంటాడు. ఇంత ఉన్నప్పుడు ఒక రైతు పొలంలో కష్టపడి నేను రైతు బజార్ పెట్టాను, మీరు అక్కడ పోయి అమ్మండి అంటే నా ఉత్పత్తిని ఎత్తుకపోయి నేను రైతు బజార్లో అమ్మలేను. ఎందుకంటే ఇక్కడ చూసుకోవాలా, అక్కడ చూసుకోవాలా. కాబట్టి ఏమంటే మార్కెటింగ్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆ విధానం అయితే తీసుకురావాలి. ఎందుకంటే మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళతో కూర్చొని చర్చించి గవర్నమెంట్ మార్కెటింగ్ ఏ విధంగా ఈ రైతు సంఘాలు ఏర్పడి వాళ్ళ ఉత్పత్తిని ఏ విధంగా మనం బయట ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేదా బయట మార్కెట్ చేయొచ్చు, దీనికి ఎంఆర్పి రేట్ ఎట్లా ఫిక్స్ చేయొచ్చు అనేది ఒక విధానం రావాలి. ఇప్పుడు కుప్పంలో కూడా వైన్ ఇండస్ట్రీ పెట్టాలనేసి ఇందాక మన జవహర్ గారు మినిస్టర్ గారు వచ్చి చెప్పెళ్ళారు. నేను ఆ రోజు కూడా సార్కి అదే చెప్పా, ఒక క్రాప్ పండించాలంటే రైతు మీరు కూర్చోండి, మేము కూర్చుంటాము, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూర్చున్న తర్వాత ఎంత ప్రొడక్షన్ కాస్ట్ ఖర్చు అవుతుంది రైతుకి ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసిన తర్వాత ఎంతైతే లాభం ఇస్తే రైతుకు సరిపోతుంది ఫిక్స్ చేసి మీరు ఎట్లయితే ఎంఆర్పి చేస్తారో మాకు కూడా ద్రాక్షకి ఆ విధంగా ఎంఆర్పి పెట్టండి. కుప్పం ప్రాంతంలో ట్రయల్గా చూద్దాం, ఇది సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా అంత లెక్క అన్ని క్రాపుల పైన చేయొచ్చు అని చెప్పాం. ఇంకా దాని గురించి ఏం డిస్కస్ అవుతుందో తెలియదు మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెల్దిగానిపల్లె ఒక ఆదర్శ వ్యవసాయానికి అందరికంటే ముందు ఉన్నప్పటికి కూడా ఒక సంక్షోభం నుంచి సంక్షేమం వైపు రైతు వచ్చినప్పటికి కూడా రైతుకు కావాల్సినటువంటి మద్దతు ధర, గిట్టుబాటు ధర తగ్గింపు ఇలాంటి వాటిని మీద ప్రభుత్వం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ పథకాలకి తోడు తాయిరాలు ప్రకటించకుండా రైతుకు ఏదైతే భరోసా ఉంటుందో దాని మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. పార్టీలు కూడా దాన్ని అనుసరించాలని కోరుతూ చెల్దిగానిపల్లిలో ఉన్నటువంటి రైతులు తమ ఎజెండాగా ముందుంచుతున్నారు.